నమస్కారం. ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్లపక్ష నవమి ఉత్తర పాల్గొన నక్షత్రం సోమవారం. ఈరోజు విశేషం. ఇక ఈరోజు సోమవారం, వారంలో మొదటి రోజు ప్రారంభమైంది. ఇక నుండి ఈ వారం పూర్తి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఉద్యోగంలో ప్రగతి, వ్యాపార వృద్ధి చక్కగా అవ్వాలని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అంతేకాకుండా ఈ వారంలో ఏదేదో ప్లాన్స్ ఉంటాయి. ఎందుకంటే సోమవారం రావడంగానే ఉదయాన్నే లేచి ఉద్యోగాలకు వెళ్ళాలి, టార్గెట్స్ ఉంటాయి, అవి చాలా ఉంటాయన్నమాట. వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సోమవారం ఎప్పుడప్పుడు ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే కష్టాల్లో ఉండేవాడు ఒక్కొక్క రోజుని గడపడానికి కష్టపడుతూ ఉంటాడు. ఏదైనా వస్తుంది అని ఆశించేవాడు ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ రోజులో ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనసుకి తగినట్టుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నిజమే అది. శనివారం కూడా శుక్రవారం చాలా విశేషాలు మాట్లాడుకున్నాం. గురు శుక్రాల్లో స్వాతి నక్షత్రం గురించి ప్రారంభం చేశాం. అయితే స్వాతి నక్షత్రము రాహు దశలో జన్మించిన స్వాతి నక్షత్ర దేవత వాయు గురించి చాలా మనం మాట్లాడుకున్నాం. వాయు శుద్ధిగా ఉండాలి. ఎప్పుడు వాయు శుద్ధిగా ఉండాలంటే ఎక్కువ వృక్షాలని పెంచాలి. వృక్షాలు ఎంత ఎక్కువ పెంచుతూ ఉంటామో ఈ ఒక ఏదైతే ఇంగాల డయాక్సైడ్ అంటే మనం ఏదైతే ఈ వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతాయి కదా, కార్బన్ను, ఎక్కువ వేడిని సృష్టించే వాటన్నిటిని కూడా ఆ ఆకులు లాగుకొని ఆమ్లజనకాన్ని మనకు అందిస్తాయి. ఎన్ని వృక్షాలు మనం పెంచుతామో అంత ఆమ్లజనకం ఉత్పత్తి అవుతుంది, అంత ప్రకృతి కూడా శుద్ధి అవుతుంది. అందుకే ఎక్కువగా విశేషంగా ఈ బస్సులు, కార్లు వీటితో ఆ పగనంతా అవి లాక్కొని మంచి ఉత్తమమైన గాలిని అంటే ఆమ్లజనకాన్ని ఇస్తాయి. అయితే ఇవన్నీ కూడా మనకి ఋషి కాలంలో నుంచినే వృక్ష సంపద అన్నారు. దీన్ని వృక్షో రక్షతి రక్షిత అన్నారు. వృక్షాల్ని మనము రక్షించుకుంటే అవి మనం రక్షిస్తాయి. అడవి ప్రాంతంలోనే ఎక్కువ వర్షం ఎందుకు పడుతుంది? అడవిలోనే వృక్షాలు ఎక్కువ ఉంటాయని. ఇక్కడ ఎందుకు వృక్షాలు లేదు, అందుకే వర్షాలు లేదు. అది పరిస్థితి. వర్షాలు వస్తూనే ఉంటాయి, లేదు వెళ్ళిపోతాయి. ఈ వర్షాలని కూడా మేఘాలు ఆకాశంలో ఇలా వెళ్తూ ఉంటే వృక్షాలు ఉన్నప్పుడు వాటిని ఆగిపిస్తాయి. ఎక్కడైతే వృక్షాలు ఉంటాయో దానిపైన మేఘాలు అలాగే నిలుచుకుంటాయి. అప్పుడు ఆ వర్షం అక్కడ కురుస్తుంది. అందుకే ఎక్కువగా వృక్షాలని పెంచాలి. దానివల్ల మనకి ప్రకృతి కూడా శుద్ధి అవుతుంది, వర్షాలు చక్కగా వస్తాయి, గాలి ప్రకృతి శుద్ధిగా ఉంటుంది. కానీ ఈ వాయువు అనేది ప్రాణవాయువు అన్నారు. అంతేకాకుండా యోగ శాస్త్రంలో విశేషంగా మనం ప్రాణాయామము అంటాం. అంటే వాయుని పీల్చడం వల్ల, వాయుని విశేషంగా యోగ శాస్త్రంలో ఏం చెప్తుందంటే మన శరీరంలో ప్రాణవాయు, వ్యానవాయు, అపానవాయు, ఉదానవాయు, సమానవాయు, వింబివాయు, ఇన్ని రూపాల్లో మన దేహంలో వాయు ఉంటుంది అనే దాన్ని యోగ శాస్త్రం విశేషంగా చెప్తూ ఉంటుంది. వాయుకి అంత శక్తియా? అవును. ఈ ఒక వాయు మనకు లేకపోతే అసలు లేదు. ఊపిరి ఆడకపోతే మనం చనిపోతాం కదా. అదే కెమికల్ ఊపిరి, అందులోకి ఏదైనా కలిపి ఇలా పీల్చేస్తే పడిపోతాం, అంతే కదా. అలాగే
కల్మషం లేని గాలి మనకు కావాలంటే వృక్ష సంపదని పెంచాలి. దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం, ప్రకృతి గురించి. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సినది వాయు పురుషుడు స్వాతి నక్షత్రం. అనగా స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు రాహు దశలో జన్మిస్తారు. రాహు ఎవరు? నవగ్రహాల్లో ఒక గ్రహం, ఛాయాగ్రహాలు అంటాం. ఈ రాహుకేతువుల నుండి చాలామంది చెప్తూ ఉంటారు రాహుకాలం చెడు, ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు రాహుకాలం మంచిది అని, ఇంకా కొందరు చెప్తూ ఉంటారు అసలు నేనేం నమ్మలేను. అవును, ఏం నమ్మడు, అన్నీ కావాలి. ఇది ఎలా అంటే అసలు మన ఎక్కడో ఏదో విన్నాను, ఎవరో చెప్తూ ఉన్నారు, మాట్లాడేవారు, నేను విన్నాను. ఒక పెద్ద గురువు గారు, మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు అన్నీ చక్కగా వచ్చాయి. అతను చెప్తున్నాడు నేను శాస్త్రాలు అవన్నీ నమ్మను, అసలు పంచాంగం ఎందుకు నమ్మాలి, అవన్నీ నమ్మను. ఎవరిని అడిగారు అనుకోండి నన్ను, నేను నమ్ముతాను అని చెప్తాను. ఎందుకంటే నేను నమ్మను అంటే నాస్తికుడు అనేస్తాను నన్ను, అందుకే నమ్ముతాను అని చెప్తాను. కానీ నేను నమ్మను అవన్నీ. నమ్మడు అన్నప్పుడు ఈ వేషం ఎందుకు, ఆ వేషం ఎందుకు? గురువు స్థానంలో ఉన్నాడు, ఒక ఆధ్యాత్మికలో ఉన్నాడు, నలుగురికి ధర్మం బోధిస్తున్నాడు అంటే అన్నీ నమ్మాలి. నమ్మకమే జనాలు, నమ్మకమే దేవుడు. ఇక నువ్వు నమ్మకమే లేదు అని తర్వాత ఇంక నువ్వు ఆ వేషాలు వేసుకుని వాళ్ళకి ప్రవచనం ఏం బోధిస్తావు? అవును కదా. అలా జీవితంలో నిజంగా నమ్మకము అనేది చాలా గొప్పది. ఆ నమ్మకానికి మించింది ఇంకోటి లేదు. చాలాసార్లు ఎగ్జాంపుల్ చాలా చెప్తూ ఉంటాను మీకు. చిన్న పసిపాపని చిన్న వయసులో మనం ఇలా ఎగరేస్తూ ఉంటాం అనమాట. కిల 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 కిలా నవ్వుతూ ఉంటుంది, ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మనం ఇలా పాపను పట్టుకొని ఇలా ఎగరేస్తాము, ఆహా నవ్వుతూ ఉంటుంది. మనం అలాగే ఎగరేస్తూ ఉంటాం. అయితే ఆమె ఎందుకు నవ్వుతుందంటే ఆమె నమ్మకం. ఏ నమ్మకం చెప్పండి? ఇలా ఎవరైతే ఎగరేస్తున్నారో వాళ్ళు మళ్ళీ నన్ను పట్టుకుంటారు అని ఒక నమ్మకంతో ఆనందంగా ఉంది. అవును కదా, ఆ నమ్మకంతో ఆనందంగా ఉంది. అతను పట్టుకోడు, నన్ను వదిలేస్తాడు అని తెలిస్తే నవ్వుతుందా? పైకి ఏంగానే ఎక్కిరోని కిరుస్తుంది, పడిపోతుంది, తగులుతుంది, దానికి అర్థమవుతుంది, భయం వస్తుంది పిల్లోళ్ళకైనా. అవును కదా. అంటే ఆ ఒక నమ్మకమే ఆమెలో సంతోషం, నవ్వుతూ ప్రశాంతంగా ఉంది. అలా ఎవరైతే భగవంతునిపై నమ్మకం పెడతారో, ఎవరైతే శాస్త్రాలు వేదాలు పురాణాలపై నమ్మకం పెడతారో నిజంగా వాళ్ళు ఏదో ఒక రకంగా తృప్తి జీవితాన్ని అనుభవిస్తారు. ఖచ్చితం అది ఏ ధర్మం వాళ్ళన్నా అయిపోయి నమ్మకము అనే దానిపైన ఉంటే 100% తృప్తి జీవితం అనుభవిస్తారు. ఏదో రకంగా కొద్ది రోజులు వెయిట్ చేస్తారు. అయ్యో ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి అవుతుందేమో. నిజం అవుతుంది, 100% అయినే అవుతుంది. భగవంతుడు ఇచ్చేదాన్ని ప్రతి ఒక్కరి చోటు మనం తీసుకుంటూ ఉండాలి. చాలా మనిషి ఏం చేస్తారంటే ఇది వేస్ట్, ఇది సర్లేదు అని తీసేస్తూ ఉంటారు అంతా ప్రతి ఒక్కటి. కానీ పెద్దవారు చెప్పారు పరకపుల్ల అయినా కూడా వేస్ట్ అనుకోకూడదు అని. ఏదో సామెత ఉంది తెలుగులో, ఆ గడ్డి చీపురు పుల్ల ఉంటుంది కదా, చీపురు పుల్లు కూడా వేస్ట్ కాదు అని ఏదో ఉంది, నాకు గుర్తొస్తలేదు. అలా చీపురు పుల్ల ఇస్త్రాక్ కుట్టడానికి ఉపయోగం అవుతుందంట, అది కూడా వేస్ట్ అవ్వదు. ఎవరికైనా పండ్లు కుచ్చుకునేదానికి ఉపయోగం అవుతుందంట చూడండి, అది కూడా వేస్ట్ అవ్వదు. అలా ఒక ఇంత పుల్లే ఒక ఉపయోగం అవుతుంది అంటే ఒక మనిషి ఎప్పుడో ఒక చోటు ఎందుకు ఉపయోగం కాడు, ఉపయోగపడతాడు, ఉపయోగం జరుగుతుంది. ఏది ఉపయోగం లేదు అని తీసి పడేయరాదు. జీవితం అంటే అంత గొప్పది. వీటన్నిటి కూడా భగవంతుడు ఏం చెప్తారు తెలుసా? నేను ఎక్కడున్నాను అని భగవంతుని ప్రశ్నిస్తే అన్ని చోట్ల భగవంతున్నారు, సర్వాంతర్యామి. నీ దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉండాలని లేదు. మన ఎవరో నా దగ్గర వచ్చి కలిశారు, అయ్యా గురుగారు నమస్కారం అండి. గురుగారు మీరు ఎందుకండి ఇంత బొక్కగా చన్నగా ఇలా ఉన్నారు మీరు అన్నారు. ఎందుకప్ప అలాడతావు? లేదు గురుగారు మేము పెద్ద మఠాధిపతులు, వాళ్ళు ఇల్లు మాకు చాలా పెద్ద గురువులు తెలుసు, వాళ్ళంతా ఇంత లావు ఉంటారు, ఒక చెయ్యి ఇలా ఉంటుంది, పట్టు ఇలా ఉంటుంది, మీరెందుకండి ఇలానే ఉన్నారు, చాలా అంటే ఏమని అడుగుతున్నారంటే చాలా చిన్న వయసులో చాలా ఇంకా చిన్నగా చాలా బొక్కలా కనబడుతున్నారు గురువుగారు అన్నారు. అంటే చన్నగా ఉన్నాను అని, చాలా చన్నగా కనబడుతున్నారు కదా గురుగారు అన్నారు. అందుకు నేను ఒక మాట చెప్పాను, అదేంటి అని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయి. గురూజీ, గుంటూరు నుంచి అనుష కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
నమస్కారం అండి అనుష గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం, అనూష నా పేరు. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. పూర్వాషాఢ నక్షత్రం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. నేను 14వ తేదీ 12వ నెల 1993లో జన్మించానండి. సరే తల్లి. నాకు ఎప్పుడు హెల్త్ బాగోదండి, బాగా హెల్త్ ప్రాబ్లం పుట్టినప్పటి నుంచి. అంటే మెచ్యూర్ అయింది 22వ తేదీ 4వ నెల 2009లో అండి. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి 7 years అయిందండి. అప్పటి నుంచి ఓవర్ బ్లీడింగ్ బాగా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గదు గురువు గారు అసలు బాగా. కానీ 2015 డిసెంబర్ 14th మ్యారేజ్ అయిందండి, డిసెంబర్ 18th. ఓకే. అంటే హెల్త్ ఎప్పుడు బాగోదండి, ఏంటో మానసిక వ్యాధి బాగా, ఏంటో అసలు హెల్త్ ఎప్పుడు బాగోకుండా అలా ఉంటది. నేను ఎంఎస్సి ఫిజిక్స్ చదివానండి, రీసెంట్ గా కంప్లీట్ అయింది 2016లో. ఓకే. అంటే జాబ్ కూడా ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉంటామండి, మాకు గుంటూరు. సరే తల్లి. అంటే అప్పటి నుంచి బాగా హెల్త్ బాగోకుండా 7 years నుంచి బాగా బాధపడ్డానండి, ఓవర్ బ్లీడింగ్ తోటి బాగా. అసలు ఎప్పుడు హెల్త్ బాగోదు అసలు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అలాగే ఉందా అమ్మా? గురువు గారు అమ్మా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుందా? మ్యారేజ్ అయ్యాక కొంచెం పర్వాలేదు గురువు గారు, అలా అలా ఉంది. కానీ ఎప్పుడు ఏంటో బాగోకుండా, ఎప్పుడు నీరసంగా, అసలు ఏంటో ఏ చేయాలన్నా ముందుకెళ్లకుండా అలా ఉంటుంది గురువు గారు. అంటే బద్ధకం అనిపిస్తూ ఉంటుంది, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, రాత్రి ఎంత తిడుపు అనుకున్నా ఉదయం లేవడానికి 90% ఉంది. బాగా చదువుతాను గురువు గారు. చదువు బాగుంది. అంటే నేను చెప్పేది, ఏం పని చేయడానికి బద్ధకం అనిపిస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు, రాత్రి భోజనం తిని పడుకున్న తర్వాత ఉదయం నీరసం అనిపిస్తూ ఉంటుందా? అనిపిస్తుంది గురువు గారు. సరే తల్లి, అర్థమైంది నాకు. అయితే గురువు గారు, నేను పుట్టింది మంగళవారం. అంటే నేను మంగళవారం 11 నుంచి 12లో పుట్టాను గురువు గారు. నా నక్షత్రం రాసి చెప్పరా కొంచెం? ఒక్కొక్కటి చెప్పారా గురువు గారు, అందుకని మీరు చెప్పరా? మీరు పూర్వాషాఢ కరెక్ట్ గానే ఉంది తల్లి. కరెక్టేనా గురువు గారు? అవును, పూర్వాషాఢ కరెక్ట్ గానే ఉంది కదా. ధనుసు రాశి గురువు. అవును తల్లి, పూర్వాషాఢ ధనుసు రాశి, శుక్ర మహాదశలో జన్మించారు. కాళ్ళు నొప్పులు బాగా, కాళ్ళు మంటలు పుడతా ఉంటాయి, దేవుణ్ణి చూస్తే కోపంగా అలా ఉంటది గురువు గారు. కాళ్ళు మంటలు, ఏంటో సర్పం అంతా వచ్చి ఒళ్ళు పాకినట్టు అలా ఉంటది గురువు గారు. ఇప్పుడు పుష్పవతి అయినప్పుడు మీరు హాస్టల్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా అమ్మా? ఇంట్లోనే ఉన్నా గురువు గారు. అప్పుడు మా అమ్మ వాళ్ళకి తెలియక చూపించలేదు గురువు గారు. సరే పర్వాలేదు, నువ్వేం భయపడకు, దానికి అన్నిటికీ పరిహారం ఉంటుంది, ఎందుకు బాధపడతావు? మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు చూడు, నీకు అందుకే కాల్ కలిసింది. జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ కి అవి గ్రూప్స్ రాద్దాం అనుకుంటున్నా గురువు గారు. రాయి తల్లి, ప్రయత్నించమ్మా, తప్పలేదు. వస్తుందా గురువు గారు? అవుతుంది, నువ్వు కాన్ఫిడెన్స్ గా ప్రయత్నించు. ఓకే గురువు గారు. మరి నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నాకు రావాలి అనే పట్టుదలతో ప్రయత్నించాలి. జీవితంలో గెలవలేదంటూ ఏది ఉండదు కదమ్మా, ప్రయత్నిస్తే ఏదైనా గెలవచ్చు. సరేనా? నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకో. డాక్టర్స్ ఏం చెప్పారు దీన్ని? డాక్టర్స్ అసలు ఏం ప్రాబ్లం లేదమ్మా, బ్లడ్ తక్కువగా ఉందని, బ్లడ్ అన్ని ఫ్రూట్స్ అవి తింటే బ్లడ్ వచ్చేసింది. కానీ బాగా తింటాను, మంత్ వచ్చేసరికి మొత్తం పోయి నీరస పడిపోయి, అసలు ఏంటో చచ్చిపోవాలి, బతికెందుకురా బాబు అలా అని సడన్ గా మ్యారేజ్ అయిపోయింది గురువు గారు. అసలు అనుకోలేదు మ్యారేజ్ చేస్తామని మా పేరెంట్స్, కానీ సడన్ గా మ్యారేజ్ అయింది. మా భర్త పేరు చంద్రారావు గురువు గారు. అవును తల్లి, ప్రాబ్లం లేదు, నేను పరిహారం చెప్తాను. అప్పటి నుంచి నరకం చూసాను గురువు గారు. అసలు ఎప్పుడు బ్లీడింగ్ అవుతానే ఉంటది. అసలు ఏ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కానీ, ఇంట్లో అయినా కానీ, మామూలు అసలు నరకం చూసాను గురువు గారు బాగా. ఏం భయపడకు తల్లి, భగవంతుడు ఉన్నాడమ్మా. నువ్వు చక్కగా నేను పరమేశ్వరుడు, నాకు శివుడు అంటే బాగా ఇష్టం గురువు గారు. మా కులదేవత అంకమ్మ తల్లి, నాకు శివుడు అంటే బాగా ఇష్టం గురువు గారు. సరే తల్లి. శరీరం అంతా ఏదో బాధగా ఉంటది, అన్ని ఉన్నాయి, మళ్ళీ తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, కాకపోతే ఆరోగ్యం బాగోదు గురువు గారు. చిన్నప్పటి నుంచి కూడా మరి 8 years నుంచి ఎక్కువైపోయింది గురువు గారు బాగా. నువ్వు ఇంకేమి భయపడకు, ఈ రోజు నుంచి మొత్తం అన్ని సరిపోతాయి తల్లి. కాలు కలిసింది కదా గురుగారు, నాకు ఇంకేం భయం లేదు, నేను హ్యాపీగా ఉంటా. ఖచ్చితంగా నీకు అన్ని సరిపోతుంది. నువ్వు బాగా చదివే దానిపైన గమనం పెట్టు, కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి. ఎంఎస్సీ చేశాను, నెట్ కైనా కానీ లేకపోతే జాబ్ కైనా వెళ్దాం అనుకుంటున్నాను. మీరు నెట్ ఎగ్జామ్ కి ట్రై చేయండి.
నెట్ ఎగ్జామ్ కోచింగ్ కి వెళ్తాను గురుగారు. వెళ్ళి ట్రై చేయండి, చక్కగా బాగా చదవాలి. అర్థమైందా? చదువుతాను గురుగారు. ఇప్పుడు మీకు నేను కొన్ని సమయాల్లో ముద్రాలు చూపించాను, గుర్తుందా? చెప్పారు గురుగారు, కానీ అప్పుడు కాలేజ్కి వెళ్తాం కదా గురుగారు. అంటే యోని ముద్ర అని ఒకటి వస్తుంది తల్లి. ఉదయం ఎంచోకు లేస్తారు రోజు? నేను 6 కి లెగుస్తాను గురుగారు, 5:36 లోపల. ఓకే, 5:36 లేసి ఏం చేస్తారు నిత్య కర్మాల్లో? భర్త ఎంచోకు ఉద్యోగానికి వెళ్తారు? 10 కి వెళ్తారు తను. 10కి వెళ్తారు. ఓకే, మార్నింగ్ మీకు 1/2 అవర్ రోజు టైం స్పెండ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అయితే చేస్తాను గురుగారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. యోని ముద్ర అని ఒకటి ఉంటుంది తల్లి. యోని ముద్ర అంటే బొట్టన వేలు మరియు చూపుడు వేలు, కుడి చెయ్యిలో ఉన్న చూపుడు వేలు, ఎడం చెయ్యి ఉన్న చూపుడు వేలు జాయింట్ చేయాలి. తర్వాత కుడి వైపు ఉన్న బట్టన వేలు, ఎడం వైపు ఉన్న బట్టన వేలు జాయింట్ చేసి ఇలా వెనక్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా నేను చూపించుంటాను, మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అలా చూసుకొని మన బొడ్డు ఉంటుంది కదా, పొట్ట కింద బొడ్డు, ఆ బొడ్డు కింద ఇలా పెట్టుకొని 40 మినిట్స్ రోజు అలా కూర్చోవాలి. 30 to 40 మినిట్స్. మీరు రాత్రిపూట అయినా సరే, ఉదయాన్నైనా సరే, అలా చక్కగా ఒక 3 to 6 months నువ్వు చేస్తే తల్లి, అది ఏదైతే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందో మొత్తం దూరం అయిపోతుంది తల్లి, రెడీ అయిపోతుంది. మళ్ళీ విశేషంగా తెల్ల మందార పుష్పము చెట్టు మీకు తెలుసు. ఆ తెల్ల మందార పుష్పం చెట్టుది రోజు ఒక ఆకు, ఉదయాన్నే దాని ఆకుని ఇలా, ఇది రసం కానీ లేదా ఆకుని అలాగే సేవించవచ్చు. పరగడపులో రోజు ఒక ఆకు తింటూ ఉండు. అలా ఒక 6 మాసాలు చేయి తల్లి, ఆరోగ్యం కంప్లీట్లీ రెడీ అయిపోతుంది. తర్వాత సోమవారం దగ్గరలో ఎక్కడైనా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను ఒక 3 పిడికళ్ళు తెచ్చి చక్కగా శివలింగం చేసి బిల్వ దళాలతో, తుమ్మె పూలతో నువ్వు ఎలా శక్తిగా ఉంటే అలా అర్చించుకొని సాయంత్రం మరొకసారి దానికే పూజించి దాని నీళ్ళల్లో కలిపి చెట్టుకు పోసేయాలి. ఇలా 16 వారాలు చక్కగా చేసుకుంటే అమ్మా, ఖచ్చితంగా నీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు దూరం అవుతాయి. నువ్వేదైతే సంకల్పిస్తావో అది సిద్ధిస్తుంది తల్లి. ఏమీ భయపడకమ్మా, అంతా పరమేశ్వరుడు నేను కాపాడుతాడు తల్లి. సర్వదా నీకు మంచిదవుతుంది తల్లి. నమస్తే. గురుజీ, రాయచోటి నుంచి అనురాధ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప శ్రీలక్ష్మి అండి, నా కూతురు. మీ అమ్మాయి నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలుదు మేడం, డేట్ ఆఫ్ బర్త్డే చెప్తా. చెప్పండి. 1995 సంవత్సరము 8వ నెల 6వ తేదీ, అంటే శనివారము తెల్లవారుజామున 4 మా నాన్న చెప్పినాడు మేడం. కానీ నాకు అప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి కొంచెం మత్తులో ఉందా, తెలుదు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, నీ పాదాలు వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి? మా కూతురు గురించి గురూజీ. అమ్మా, మా పాప గురించి గురూజీ. పాప గురించి. పాప పేరేంటి? శ్రీలక్ష్మి గురూజీ. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మియా? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి ఏం చదువుకోండి మీ పాప? 8 వరకు చదివింది స్వామి. పెళ్లి చేయాలనుకుంటున్నారా? లేదు స్వామి, పెళ్లి చేసేసిన, మా తమ్ముడికే చేయమంటే చేసిన. 15వ సంవత్సరంలో చేసిన, పాపకి 15 ఏళ్లలో చేసిన. వాళ్ళు ఇప్పుడు సంవత్సరం నుంచి ఇల్లుడిగా ఉన్నారు స్వామి. నిందులన్నీ వచ్చి ఇల్లుడిగా ఉన్నారు స్వామి. ఏ నిందలు వచ్చాయి? మా పాప మీద ఏదో నిందలు వచ్చినాయి స్వామి. అంటే పాప సర్లేదు అని చెప్పారా లేదో? అదే స్వామి. ఏం పాప ఏం తప్పు చేసిందంటే అలాంటిది? అట్లా పాప నిందలు వచ్చినాయి స్వామి. భర్త మీ తమ్ముడే వేశాడు. దానికి మీ అమ్మ మీ నాన్న ఏం చెప్పారు? మా నాన్న లేడు స్వామి, చనిపోయినాడు. మా అమ్మ ఉంది, మా అమ్మ అట్లే మాట్లాడుతుంది స్వామి. సర్లేదు నీ కూతురు అని. మా పాప ఉంది స్వామి. అంటే మీ పాప మంచిగా లేదు అని చెప్తున్నారు వాళ్ళు. అవును స్వామి. ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసి మీరు? పెళ్లి చేసి 4 ఏళ్ళు ఏమవుతాను స్వామి. 4 ఏళ్ళు. మా పాపకి ఇప్పుడు 20వ సంవత్సరం స్వామి. చిన్న వయసులోనే పెళ్లి చేసి జీవితం పాడు చేశారు. పాప ఏం చేస్తుంది ఇప్పుడు?
పాప ఇంట్లోనే ఉంటుంది స్వామి. థైరాయిడ్ వచ్చింది, నాకు ఉంది, అది ఆ పాపకి ఉంది ఉందా థైరాయిడ్. మీ పక్కన ఉందా? ఉంది స్వామి. ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. హలో లక్ష్మి, చెప్పండి గురుజీ. మీకు పాదాలు వందనాలు గురుజీ. మా ఆశీస్సులు తల్లి. ఏం చేసుకున్నావమ్మా నీ జీవితము? నా చేతిలో నేనే నాశనం చేసుకున్నట్టుంది గురుజీ. ఇప్పుడు 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 నీ జీవితం చెడిపినోడు వచ్చి నీకు జీవితం ఇస్తాడంటనా? ఏమో తెలియదు గురుజీ. కాదు తల్లి, నువ్వు పెళ్ళయిన తర్వాత ఇవన్నీ అలా స్నేహం చేయకూడదు కదా. నేనేం చేయలేదు గురుజీ. ఇంకెందుకు అలా చేశారు? ఏం జరిగింది కరెక్ట్ గా చెప్పు. అతను ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడేవాడు, పళ్ళకి వస్తా అని చెప్పినాడు అంతే. మేము రాడులే అనుకున్నాము, కానీ పళ్ళకి వచ్చినాడు. అక్కడ వేరే వాళ్ళు చూసి మా హస్బెండ్ కి చెప్పారు. దానికి ఇంకా ఏవేవో కలిపేసి అవసరం లేదు వెళ్ళిపో నువ్వు అని చెప్పాడు గురుజీ. అప్పటి నుంచి చేయడం ఉన్నాను గురుజీ. కానీ నువ్వు మళ్ళీ వెళ్ళి మాట్లాడకు కదా, నేను తప్పు చేయలేదు, నా దీంట్లో ఏం లేదు, వాడు వచ్చాడు, వాడు ఆ ఊరికి వచ్చి వెళ్ళాడు, నాకే దీనికి సంబంధం లేదు అని చెప్పాల్సి నువ్వు. చెప్పాను గురుజీ. అది అయ్యాక కొన్ని రోజులు అక్కడే ఉన్నాను. అయినా కూడా కుదరలేదు గురుజీ. గొడవలు చేసేవాడా రోజు? కొట్టేవాడా? అవును గురుజీ. అతను ఏం పని చేస్తాడు? కార్ డ్రైవర్ గురుజీ. ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయి అతనికి? మందు తాగుతాడు గురుజీ. తాగేసి వచ్చి రోజు గొడవ చేయడం. అవును గురుజీ. మా అమ్మమ్మ ఎట్లా చెప్తే అట్లా వింటాడు గురుజీ. మా అమ్మమ్మ మంచిది అంటే మంచిది, నేను లేకపోతే చెడ్డ గురుజీ. మీ అమ్మమ్మని నువ్వు మంచిగా చూసుకుంటే ఆమె ఎందుకు నిన్ను చెడు చేసుకునేది? లేదు గురుజీ, ఆమె మంచం మీద పడిపోతే ఆమె చూసే దిక్కు లేకపోతే నేనే చూసాను. ఆమె పాస్ కూడా ఎత్తుతా వచ్చినాను నేను, ఆయన కొంచెం కూడా ఆమె ఇది లేకుండా చేసింది గురుజీ. చూసిన రోజులు మంచిదని చెప్తుంది. ఇంకేమో కొంచెం ఆమెకి హుషారు వచ్చేస్తే ఇక అవసరం లేదే వెళ్ళిపో నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంది ఆమె కూడా. ఇప్పుడు మళ్ళీ నువ్వు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నీ భర్త ఫోన్ చేయడం కానీ ఏం చేయలేదు? ఓసారి చేసినాను గురుజీ, సరిగ్గా మాట్లాడలా, కట్ చేసేస్తా వచ్చినాడు. మళ్ళీ నేను కూడా చేయలా గురుజీ. చేయాలి కదమ్మా, ఇలా ఉంటే ఎన్ని రోజుల్లో ఇలాగే ఉంటావు తల్లి. నువ్వే నీ భర్తని ఫోన్ చేయాలి, ఫోన్ చేసి చెప్పాలి, నా వచ్చి తీసుకెళ్ళు, నేనేం తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు ఇక్కడ పెట్టావు అని నువ్వు అడగాలి. అర్థమైందా? ఫోన్ చేస్తే చాలు గురుజీ, నువ్వు అవసరం లేదు పెట్టే అంటాడు. నేను మాట్లాడేది ఏం విన్నాడు గురుజీ. మీ తరపున పెద్దోళ్ళు ఎవరు లేదా? ఎవరు మాకి ఉన్నా కూడా మా వాళ్ళ మీద అంతా మా అమ్మమ్మ మా మామకి నేర్పించి పెట్టేసి ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు గురుజీ. మా వాళ్ళతో గాని, కనీసం మా పిన్నిలతో, ఇంకా మా అమ్మ తమ్ముడు ఇంకో కానీ ఉన్నాడు, వాళ్ళతో గాని ఎవరితో మాట్లాడనీకుండా చేసేసింది. మీకు ఎవరు సపోర్ట్ లేదైతే? లేదు గురుజీ. అందరి దగ్గర చెడ్డోళ్ళు అయిపోయారు అయితే. అవును గురుజీ. ఇప్పుడు ఏం చేస్తావు తల్లి? నీవేం ఆలోచిస్తున్నావు చెప్పమ్మా. నా లైఫ్ బాగుండే చాలు గురుజీ. కాదు తల్లి, అందరూ జీవితం బాగుండాలనే అనుకుంటారు, నిజమే. కానీ ఇప్పుడు నీ భర్త విచారంలో ఏం డిసిషన్ తీసుకుంటావు? వెళ్ళాలనే ఉన్నాను గురుజీ, కానీ నేను వెళ్తే ఆయన ఇంట్లో ఉంటాను అంటున్నాడు, అందుకని భయపడి ఇక్కడే ఉండిపోతున్నాను. సరే అమ్మా, భగవంతుడు ఉన్నాడు, నీకు మంచిదే అవుతుంది, ఏమీ భయపడకు. జీవితంలో దేవుడు ఉన్నాడు. తెలుగు బాగా చదువుతావా? చదువుతాను గురుజీ. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు? అక్కడ 4 సంవత్సరాలు. పిల్లలు మీకు సంతానం లేదు గురుజీ. అసలు మా పెళ్ళైన దగ్గర నుంచి మేము కలిసిన రోజు చాలా తక్కువ గురుజీ. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒకటి. పెళ్ళి 4.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా మేము ఎప్పుడు హ్యాపీగా ఉండిందే లేదు గురుజీ. ఎప్పుడు దేనికో దానికి గొడవ వస్తానే ఉంటుంది గురుజీ. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడా లేదా? ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాడా లేదా? వెళ్తున్నాడు గురుజీ, కార్ డ్రైవర్. వేరే వాళ్ళ దగ్గర పని చేస్తారు. గురుజీ.
ఆ ఓనర్ తెలుసా మీకు ఎక్కడ పని చేస్తాడని? వాళ్ళ ఫ్రెండే గురూజీ, నేను చెప్పాను కదా అక్కడ వేరే పిల్లలు వచ్చి మాట్లాడుతుంటే చూసి చెప్పారని. ఆయన వాళ్ళ బండికే వెళ్ళేది. ఇది పరిస్థితి. జీవితంలో ఏదైనా సంసారాన్ని చెక్క చేసి నిలబెట్టాలని ఆలోచిస్తారు, కానీ సంసారాల్ని విడగొట్టే స్నేహితులు కొందరే ఉంటారు. సరే తల్లి, నువ్వేమి ఇబ్బంది పడకు, నీ జీవితంలో మంచిదే అవుతుంది. మీకు మీ ఇంటి దేవుడు ఎవరమ్మా? మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి అంటారు, శివుడు అంటారు స్వామి. సరే తల్లి, ప్రతి మంగళవారము జంట నాగలికి పాలు పోసి 5 ప్రదక్షిణ చెయ్యి. బుధవారం దుర్గామాత అమ్మవారు దేవాలయంలో బియ్యం పిండితో చిన్న ప్రమిద చేసి నెయ్యితో కానీ నూనెతో కానీ 2 దీపాలు వెలిగించు బుధవారం రోజు. గురువారం గురు దేవాలయం వెళ్ళి 18 ప్రదక్షిణ చెయ్యి. ఈ 16 వారాలు చేసుకో. శుక్రవారం గోమాతకి నీ చేతుల నుండి ఏదైనా తినబెట్టి ముత్తైదులు ఎవరికైనా పాద నమస్కారాలు చేసుకో, తాంబూలం ఇచ్చి. శుక్రవారం ఏదైనా దేవాలయంలో వెళ్ళి చేయి తల్లి. ఈ 16 వారాలు చక్కగా చేసుకో. ఖచ్చితంగా ఈ పూజ ముగిసేలోపే నీ భర్త నీ దగ్గరికి వస్తాడు. ఏ దేవాలయంలో అయినా నువ్వు సంకల్పం చేసేటప్పుడు నా భర్త నన్ను వచ్చి తీసుకెళ్ళాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, నా జీవితంలో మళ్ళీ ఇలాంటి చెడు రాకూడదు, ఇలాంటి ఎవరు స్నేహాలు నాకు అవసరం లేదు, నేను ఇలానే ఉండాలి అని సంకల్పం చేసుకొని వెళ్ళు తల్లి. తప్పకుండా నీకు శుభం జరుగుతుందమ్మా. నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. మీరు భార్యాభర్తలు త్వరగా కలిసి చక్కగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను తల్లి. నీకు శుభమే జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, తాళ్ళగడ్డ నుంచి కుమార్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి కుమార్ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం గురూజీ. నమస్కారం అండి. మీ తాళపూడి నుంచి మాట్లాడుతున్నా అండి, పశ్చిమ గోదావరి జిల్లా అండి. చెప్పండి. రేవతి నక్షత్రం మీనరాశి. తాళపూడి అండి. రేవతి నక్షత్రం మీనరాశి. అవునండి. ఏం పని చేస్తారు మీరు? అది మెడికల్ స్టోర్ అండి, మందుల షాప్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 7 సంవత్సరాలు చేస్తున్నాను. చేయండి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. ఓకే. జన్మజాతకం అయితే చాలా బాగుంది, కానీ మీ జన్మజాతకంలో పితృదోషం చూపిస్తూ ఉంది. పితృదోషం అంటే మీ భర్త మీ నాన్నగారికి మీరు ఎన్నో కొడుకు? ఫస్ట్ వన్ అండి. జ్యేష్ఠ పుత్రుడు. మీకు సంతానం? మొదటి సంతానం అండి. ఓకే. మీకు సంతానం? ఇద్దరు పాపలండి. ఎందుకంటే పితృదోషం చూపిస్తుంది. అర్థమైంది. అందుకే పితృదోషం అన్నాను. అంటే పితృదోషం ఎవరికైతుందో వాళ్ళకి మగ సంతానం ఉండదు అని. మీ జాతకంలో పితృదోషం వచ్చింది. అందుకే మీ జీవితంలో దాదాపు మీకు 20 సంవత్సరాలకే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కష్టాల్లోనే ఉన్నారు. ఏ దాంట్లోనూ ప్రశాంత తృప్తి జీవితం లేదు. ఆర్థికంగా ఎంత డబ్బు వచ్చినా నిలవదు. సపోర్ట్ లేదు. మెయిన్ సపోర్ట్ లేదు. మీరే కష్టపడాలి, మీరే చేయాలి. ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు. ఇక మేజర్ మీకు బ్యాక్ సపోర్ట్ అనేది లేదు. కష్టపడాలి, మీరే అభివృద్ధి అవ్వాలి. ఇది పరిస్థితి. అందుకే ఇంట్లో కుటుంబంలో కూడా మానసిక ప్రశాంతి లేదు. దీనికి అన్నిటికీ కారణం పితృదోషం అని చూపిస్తుంది. ఆ పితృదోషం దూరం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో బాగుంటారు. దానికి ఏం చేయాలి అంటే చెప్తాను. మెడికల్ స్టోర్కి ఏం పేరు పెట్టారు? మా మేనకోళ్ళు పేరు పెట్టారండి. మా చెల్లెల అమ్మాయి పేరు పెట్టారండి, హర్షిని అండి. ఓకే. మీరేం చదువుకున్నారు? నాది ఇంటర్మీడియట్ చదివాండి. ఇంటర్తో ఇక్కడ మెడికల్ స్టోర్ వేరే చోట వర్క్ కూడా చేసి ఇంకా స్టోర్ పెట్టుకున్నాను. ఓకే, మంచిది. మీరు అలా కంటిన్యూ చేయండి. ఆ మెడికల్ దాంట్లోనే బాగా డెవలప్మెంట్ అయ్యేటి నేను పరిహారాలు ఇస్తాను. ప్రతి మంగళవారం శుక్రవారం మెడికల్ స్టోర్లో దేవుడు ఫోటో ఏదైనా పెట్టింటే జలదీపం వెలిగిస్తూ ఉండండి, సాయంత్రము ఉదయం. మళ్ళీ ప్రతి శనివారం గోమాతకి మినుములు ఉలవలు శనగలు మొలకెత్తినవి 3 రోజుల ముందుగా నానబెడితే మొలకొచ్చేస్తాయి. వాటి కొంచెం బెల్లం నీళ్లు కలిపి తినబెట్టండి. అంతేకాకుండా తర్వాత ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం 108 రోజులు పారాయణ చేసుకోండి. శుక్రవారం మంగళవారం తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు.
పితృదోషం తగ్గిపోతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనుకూలం ఉంటే మీ నాన్నగారి చేతిలో మోక్షనారాయణ బలి అని చేయించండి. ఎందుకో అక్కడ మీకు గోదావరి దగ్గర ఉంటుంది, నదీ తీరంలో. ఎవరైనా మంచి అయ్యగారిని మాట్లాడి అపర ప్రయోగాలు అంటాం, శుభకం కాకుండా అశుభం చేసేవాళ్ళని, అపర ప్రయోగాలు చేసేవాళ్ళని, అపర కర్మాలని చేసేవాళ్ళు పురోహితులు ఉంటారు. వాళ్ళని మాట్లాడి వాళ్ళ చేతిలో చక్కగా అమావాస్య రోజు కానీ, శ్రవణ నక్షత్రం రోజు కానీ, లేదా శనివారం రోజు కానీ, అంటే లేదన్నా పౌర్ణమి, అంటే విశేషంగా పంచాదిన విష్ణు అంటాం. విష్ణుకి 5 రోజులు, ఒకటి పౌర్ణమి, రెండోది శ్రవణ నక్షత్రం, మూడోది శనివారం రోజు, నాలుగోది అమావాస్య. అంటే శనివారం, శుక్రవారం కూడా మంచిదే. శని, శుక్ర, పౌర్ణమి అండ్ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం ఈ రోజు చాలా మంచిది. ఈ రోజుల్లో ఎక్కడైనా అది చేయించండి, ఖచ్చితంగా పితృదోషం దూరం అయిపోతుంది. తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. మరి ఇంకేం అవసరం లేదు, అదొక చేసుకోండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. కుమార్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ఏలూరు నుంచి పద్మ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో చెప్పండి. నమస్కారం అండి పద్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. పేరు నాగార్జున అండి, నక్షత్రం రేవతి అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. నిన్న అనుకున్నానండి మీరు ఫోను కలదో లేదో అనుకుని. ఎందుకమ్మా అలా? ఫోను కలుస్తుంది లేదో అనుకున్నానండి గురువు గారు. మీ పాదాలకి వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఫోన్ కలిసిపోయింది కదా ఇక. అదే అండి, చాలా అదృష్టం అండి. అదృష్టం ఉంటేనే ఫోన్ కలుస్తుంది. మా పెద్ద అబ్బాయి గురించి అండి గురువు గారు ఫోన్ చేశాను. రేవతి నక్షత్రం, మీన రాశి. ఏం చేస్తుంటాడు పెద్ద అబ్బాయి? ప్రస్తుతానికి ఏం ఖాళీ అండి. ఇక్కడ ఏలూరులో సంవత్సరం అవుతుందండి, చిన్న జాబ్ చేస్తున్నాడు మాట అండి. చిన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు? చిన్న అబ్బాయి ఖాళీ అండి, బీటెక్ చదివాడండి. అతను ఖాళీయే? ఇద్దరు ఖాళీ అండి. పెద్ద అబ్బాయి చేస్తున్నారు మాట అండి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు ఏమో అండి డిపిఆర్ లో చేస్తారండి. గవర్నమెంట్ జాబ్? గవర్నమెంట్ ఏటీఆర్ లో చేస్తారు మాట అండి. సరే తల్లి. మీరు ఇంట్లో ఉంటారు? ఇంట్లోనండి. హోమ్ మేకర్. మీకు ఆడపిల్లలు? ఆడపిల్లలు లేరండి, నాకు ఇద్దరు అబ్బాయిలే అండి. అందుకే ప్రశాంతంగా ఇద్దరిని బాగా బద్దకాలు చేసి పెట్టేశారు అయితే. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. పెద్ద అబ్బాయి జాతకం బాగుంది. ఈ ఆగస్టు తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది తల్లి. వస్తుంది. ఆగస్టు తర్వాత అన్ని చక్కగా సరిపోతాయి. గవర్నమెంట్ అంటారా ప్రైవేట్? ప్రైవేట్ తల్లి, గవర్నమెంట్ లేదు. పోలీస్ అయితే చేర్పించండి. నేను అదే చెప్పాలని వచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ప్రయత్నించమని చెప్పండి, అవుతుంది. ఇతను ఎల్ఎల్బినో లేదన్నా ఎల్ఎల్ఎం చేసో ఏదైనా లీగల్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లీగలే కాబట్టి మీరు చేర్పించండి. సెలక్షన్స్ కి ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళాడా? ఇంత ముందు వెళ్ళాడండి, ఎగ్జామ్స్ లో పోయిందండి. ఈసారి తీసుకోమని చెప్పండి. ఫిజికల్లీ బాగుంటాడు, ఫిజిక్స్ బాగుంది, కానీ ఎగ్జామ్ కొంచెం ప్రిపరేషన్ అవ్వాలి. అదేంటి సరిగ్గా చదవలేడండి. దాని గురించి నాకు ఈ పోలీస్ అవుతాను అంటున్నాడు, అవుతాడండి, సరిగ్గా రాయలేడు, చదవలేడని నాకు. మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ గా చదివిస్తే కోచింగ్ తీసుకొని చదువుమని చెప్పండి, అవుతుంది. ఎందుకంటే అబ్బాయికి యోగం అయితే ఉంది కాబట్టి దానివల్ల ప్రయత్నం చేయడం తప్పలేదు, చేయించండి. సరేనా? దానికి ఏదైనా పూజ చెప్తే చేస్తాడా? దాని బద్ధకంలా వదిలేస్తాడా? చేస్తాడండి, అన్ని పూజలు ఇంట్రెస్ట్ గా ఇద్దరు బాగా చేస్తారండి. పూజలు బాగా చేస్తారు, పనులు చేయకపోయినా. పూజలు మటుకు బాగా చేస్తాడండి. రోజు ఎంత ఇస్తారు ఖర్చుకి డబ్బు మీరు? మేమేమండి అలా ఇస్తారండి, ఏదో కొద్దిగా ఎంత అడుగుతా అంతండి, 100-50 అలాగిస్తారండి ఈయన. ఇంకా ఎక్కువ ఇస్తారు అనుకుంటా. బాగా బండికి ఇచ్చి ఎక్కువండి. ఎన్ని బళ్ళు అండి కొనడం, అమ్మటం, యాక్సిడెంట్లు జరగటం. ఎన్ని బండ్లు మార్చాడు ఇప్పుడు దాకా? 4-5 మార్చాడండి. సరే, ఏదో ఉండేవాళ్ళు తల్లి, మీరు కొనపెడతారు. అదండి, ఇప్పుడు మళ్ళీ కొనమనండి గొడవ. అలవాటు చేసేసారు లేండి మీరు బాగా. ఏంది? మీ పిల్లలకి బాగా అలవాటు చేసేసారు.
వాళ్ళు అలవాటు పడిపోయారు. ఆ. అది పరిస్థితి. సరే అమ్మా, ఈ జాబ్ చేయమంటారు ఇదండి, ఇది నెలకిడికి అయిపోతుంది అంటున్నారండి, అని ఉంటదంటారా? లేదు, ఉంటది ఉంటది ఉంటది. మీరేది ఇస్తారండి మనకి ఏమన్నా? అలాగే ముందర కంటిన్యూ చేయని. ఈ పోలీస్ కి నేర్చుకోమంటారని ప్రైవేట్ అయి పెట్టించుకో. అవును తల్లి, పోలీస్ జాబ్ కి ట్రై చేయమని చెప్పండి. దొరుకుతుంది, మీరేం భయపడకండి. అబ్బాయి చేతిలో ప్రతిరోజు ఉదయాన్నే ఒక 48 రోజులు, రోజుకి 16 ప్రదక్షిణలు, అలా 48 రోజులు చేయాలి. రోజు గురు దేవాలయం ప్రదక్షిణలు అలా ఒక 48 రోజులు చేయించండి. ప్రతి మంగళవారం గణపతికి ఇలాచితో ఒక మాల తీసుకెళ్ళి ఇమ్మని చెప్పండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించమని చెప్పండి. ఇలా 16 వారాలు చక్కగా చేసుకోండి. అయితే తప్పకుండా మీ అబ్బాయి జీవితంలో శుభం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయ్యే లోపలే అతనికి ఉద్యోగము, తర్వాత కాల్ఫర్ అయితే పోలీస్ అయితే ఏదైతే అంటున్నారో దాంట్లో కూడా మంచిది జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. అంటే వాళ్ళు, ఏంటి గురుగారు మీరు ఇంత చన్నగా ఉన్నారు చూడ్డానికి అని అడిగారు. నేను చన్నగా ఉండకుండా ఇంకేం లావుగా ఉండాలా, బొద్దుగా అన్నాను. అంత కదా గురుగారు. అమ్మా, నేను ఏదైనా పొలంలో వెళ్ళి ఏదైనా దున్నాలా, ఏదైనా ఉద్యోగం చేయాలా, లేదా మూట్లు మోయాలా, శక్తి పెంచుకునేది ఎందుకు తల్లి? అవసరం లేదు. భగవంతుడు జనాల కష్టాలు విని 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 నేను ఇలా అయిపోయాను. అవునా గురువుగారు అన్నారు. అవును తల్లి. సరే, మీరు ఉదయం మేము వచ్చాము, ఉదయం నుంచి సాయంత్రం వరకు అయింది మేము లోపలికి మిమ్మల్ని కలిసే చోటు. అయితే మీరు భోజనం ఏమీ తినలేదే అన్నారు. నేను తినేదే ఒక పూట. అది ఉదయం అయినా అవ్వచ్చు, మధ్యాహ్నం అయినా అవ్వచ్చు, రాత్రి అయినా అవ్వచ్చు. రోజుకి ఒక పూట తింటాను, అందుకే నేను చన్నలా ఉన్నాను అని చెప్పాను. అవునా, అయితే మేము తినకపోతే అయ్యి బాబోయ్ ½ an hour మేము తినకపోతే కడుపులో ఎలకలు పారాడతాయి అన్నారు. అదేదో అన్నారు, వేరే వర్డు నాకు దొరకలేదు, ఏదో అన్నారు. అలా వాళ్ళకు వాళ్ళు అలవాటు అయిపోయి ఉంటుంది. అంటే చన్నగా ఉండేవాళ్ళు ఇలాగే ఉండాలి అని లేదు, స్వాములు ఇలా దప్పంగా బొద్దుగా ఉండాలి అని లేదు. రామకృష్ణ పరమహంసలు తెలుసా, సాక్షాత్ కాళికామాతతో మాట్లాడేవారు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఇలా బొద్దుగా హైట్గా ఉండాలి లేదు, చిన్నగా ఉండేవారు. అంటే వాళ్ళు కూడా బొక్క సన్నగా కనబడేవారు. అది రామకృష్ణ పరమహంసలు. దైవ సంభూతులు సాక్షాత్ కాళికాదేవితో నేరంగా మాట్లాడేవారు. అలాంటి వారు పరమహంసలు. అంతెందుకు, షిరిడి సాయిబాబా వాళ్ళు అంతే కదా, వాళ్ళు చిన్నగానే ఉన్నారు. ఇలా ఒకరిది ఒకటి అనుకుందాము, కానీ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా అంతే. అని వాళ్ళకి నేను పోల్చుకుంటలేదు. అంటే నాది నాకు యోగ గురువులు నాకు చెప్పించేది, యోగిగా బతకాలి అంటే ఒక్క పొద్దు భోజనం తినాలంట. అంటే ఒక పూట భోజనం చేసేవాడు యోగితో సమానము. 2 పూట్ల భోజనం చేసేవాడు భోగి. అంటే 2 పూట్ల బాగా భోజనం తినేవాడు భోగి. అంటే అన్ని విధాల సుఖాలను అనుభవిస్తాడు, అన్ని రకాల ఇది చేస్తాడు, వానికి అన్ని శక్తి ఉంటుంది, అన్ని భోగి. అంటే అతను భోగి అంటే సాధారణ వ్యక్తి, వ్యవసాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. యోగి అలా చేయలేడు కదా. అతను ఏదైనా ఉపదేశం చేస్తాడు, మంచి చేస్తాడు, ఊరూరా తిరుగుతాడు, భౌతి భిక్షాందేహి అంటాడు, నలుగురికి వేదము పాఠాలు. అంటే యోగి లక్షణాలు ఉన్నవాడు ఒక్క పొద్దే భోజనం తింటాడు రోజుకి. అది నేను ఫాలో చేస్తున్నా. రెండోది, 2 పూట్ల భోజనం తినేవారికి, కడుపు నిండా 2 పూట్ల భోజనం తినేవాడు భోగి, అన్ని రకాల భోగిల్ని అనుభవిస్తాడు. 3 పూట్ల కూడా బాగా అరగకుండా అంత తినేవాడు రోగి. అవును, ఎప్పుడు అంటే 3 పూట్ల అంటే మీరు తినండి, నేను వద్దు అని లేదు. బాగా అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా కాదు. ఉదయం రాణి భోజనం, మధ్యాహ్నం రాజభోజనం, రాత్రి భిక్ష భోజనం అని అలా తింటే ఏ రోగం కూడా రాదు. అయినప్పటికీ కూడా ఉదయం కడుపు పట్ట నిండి తినడం, మధ్యాహ్నం తినడం, మళ్ళీ రాత్రి తినడం, చక్కగా పనుకోవడం, ఖచ్చితంగా అతను రోగాలు వస్తాయి. అన్ని రకమైన రోగాలు వస్తాయి. భోజనమే తినుకున్నాం అంటే రోగాలు ఎలా వస్తాయి? అవును కదా, భోజనం తినడానికి అర్థం రోగాలు వస్తాయి. ఎందుకంటే జీర్ణశక్తి అది ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ అని ఉంటుంది కదా. ఇన్ని రోజులు ఇప్పుడు మనం వెహికల్ కొంటాము, దానికి ఇంత డీజిల్ లోన్ పోస్తాము, అప్పుడప్పుడు దాని ఇంజన్ సర్వీసు అవి ఇవి చక్కగా చేస్తే అది లైఫ్ కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడో హార్డ్ వర్క్ అయ్యేసి బాగా 100 స్పీడ్లో తోలుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి అది ఏమవుతుంది, పెట్రోల్ ఆయిల్ అంతా జామ్ అయిపోయి ఇంజన్ సీజ్ అయిపోతుంది. అలాగే పొట్ట కూడా సీజ్ అయిపోయింది అనుకోండి, మనకు తర్వాత వదిలేయాల్సి ఉండేది లోకం. అలా దాన్ని క్లీన్గా పెట్టుకోవాలంటే ఉపవాసాలు అవి ఇవన్నీ చేస్తూ ఉండాలి. అది పరిస్థితి.
ఇక 3 పూటలది రోగి అయిపోయింది. నిజంగా 3 పూటలు చక్కగా తినే రోగాలు రానే వస్తాయంట. అదే రోజుకి 4 పూటలు తినేవాడిని మోసుకొని పోండి అంటారు. అంటే 1 పూట తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు రోగి, 4 పూటలు తినేవాడిని ఎత్తుకొని పోండి అన్నట్టు. అంటే మోసుకొని పోండి, మోసుకోమని ఎక్కడ మోసుకెళ్తారు చెప్పు? త్వరగా శ్మశానానికి తీసుకెళ్తారు అని అర్థం. అందుకే ఏది తిన్నా లిమిట్గా ఉండాలి అనేది. ఇవన్నీ కూడా సామెత పదాలే, ఉత్తిగా చెప్పలేదు యోగులు మహర్షులు. ఇది పరిస్థితి. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు సాయంత్రం చక్కగా మహాగణపతికి 21 గరిక అనుకూలమైతే ఎర్రటి గన్నేరు పుష్పాలు పెట్టి పెరుగన్నం పెట్టి నైవేద్యం చేసి, ఒక 3 ముద్దలు పెరుగన్నం నైవేద్యం చేసి, ఆ 1 ముద్దని ఇంట్లో ఉన్న పిల్లలకి, ఇంకొక ముద్దని ఇంటి యజమానికి, ఇంకొక ముద్దని ఆ ఇంట్లో శ్రీమతి గారు భుజించిందైతే మీకు సద్బుద్ధి ప్రాప్తించి పిల్లలకి విద్యాపారంగతులు అవుతారు. చూసారా, 3 ముద్దులు చక్కగా 3 ముద్దులు పెట్టి చక్కగా పెరుగన్నం, ఉప్పులేని పెరుగన్నం ఆకులో వేసి దేవుడికి నైవేద్యం చేసి 21 గరక పెట్టి గణపతి ఆరాధన అర్చన చేసి దాన్ని 1 ముద్దని పిల్లలకి పెట్టాలి, 1 ముద్ద భార్య, ఇంకొక ముద్ద భర్త సేవించాలి. ఇలా సేవిస్తే భార్య భర్తల సఖ్యతను వస్తుంది, పిల్లలకి సద్బుద్ధి ప్రాప్తించి విద్యాభివృద్ధి అవుతుంది. అద్భుతమైన యోగక్షేమం చక్కగా చేయండి. ఈ రోజు సాయంత్రం గణపతిని 21 గరిక ఎర్ర గన్నేరు పుష్పాలతో అర్చించి 3 ముద్దలు పెరుగన్నం నైవేద్యం పెట్టాలి. ప్రసాదం 3 ముద్దల్లో 2 భార్యాభర్తలు చెరువొకటి తీసుకుని ఇంకో దాన్ని పిల్లలకి పెట్టాలి. ఇలా చెయ్యటం వల్ల పెద్దలకు సద్బుద్ధి, పిల్లలకు విద్యాప్రాప్తి. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.